శ్రీకాకుళం జిల్లాలో గ్యాస్ కష్టాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటల్స్ మూతపడుతున్నాయి. గ్యాస్ బుకింగ్ చేసినా స్టాక్ లేదంటూ ఏజెన్సీలు చెబుతున్నాయని పలువురు హోటల్స్ యజమానులు వాపోతున్నారు. మరోవైపు హోటల్స్ తెరవకపోవడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పరిస్థితిని అదునుగా చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ ద్వారా కొని కమర్షియల్కు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం అధికారులు బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయడం లేదని పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇంధన కొరత శ్రీకాకుళం జిల్లా మీద కూడా పడింది. గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా కమర్షియల్ గ్యాస్ నిలిచిపోవడంతో ఒక్కొక్కటిగా ఏవైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ కూడా మూతపడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జీటీ రోడ్లోని అత్యంత పురాతనమైనటువంటి ఫేమస్ హోటల్ అయినటువంటి వీనస్ హోటల్ వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీనస్ హోటల్ కూడా ఈ రోజు నుంచి కూడా మూతపడినట్టుగా వాళ్ళు యాజమాన్యం ప్రకటించింది గ్యాస్ కొరత కారణంగా. గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక హోటల్స్ అయితే మూతపడుతున్నాయి. సార్, ఎప్పటి నుంచి మీకు గ్యాస్ సిలిండర్ రావట్లేదు, ఏం చెప్తున్నారు? గత బుధవారం నుండి కింది వారం బుధవారం నుండి మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదండి. ఏమంటే లేవని అనేస్తున్నారు, స్టాక్ లేదు అని అనేస్తున్నారు. దాంతో గత్యంతరం లేక మేము గ్యాస్ ఆధారిత బిజినెస్ చేస్తున్నాం. ఇక్కడ మాకు గ్యాస్ రాకపోవడం వల్ల మేము క్లోజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. సో ఏంటంటే దయచేసి మాకు గ్యాస్ సిలిండర్లు ఇప్పించాల్సిందిగా మేము మా పనులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి బతుకు తెరువు లేదు, పని లేదు. దయచేసి ఆ గవర్నమెంట్కి పని ఏదైనా వాళ్ళకి ఇప్పించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి బతుకు తెరువు భారం అయిపోయింది, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఈ సంస్థ మీద ఆధారపడి 20 మంది బతుకుతున్నారు. వాళ్ళకి బతుకు జీవనోపాధి లేకుండా అయిపోయింది. సో గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వేగం కమర్షియల్ సిలిండర్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అది కాక ఇంకా చాలా లొసుగులు ఉన్నాయండి. ఇందులో చిన్న బజార్లోని ప్రతి షాపు డొమెస్టిక్ సిలిండర్స్ వాడేస్తున్నారు. దాన్ని పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. పోనీ వాళ్ళకి మరి లేదు ఏదో చేస్తున్నారని మనం ఊరుకోవచ్చు, కానీ గవర్నమెంట్ చూసి చూడనట్టు ఊరుకున్నారు. కమర్షియల్ వాడాలని వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. విడిగా వాడుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా మాకు తెలియదండి అని వస్తున్నారు. అదేంటంటే రెస్పాన్స్లెస్ ఇదనమాట. అది మీరు అవన్నీ కాదండి, మాకు కమర్షియల్ సిలిండర్లు ఇప్పించాలండి. ఇప్పిస్తే మా పనులు కూడా బాగుంటారు. వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, మేము ఇబ్బంది పడిపోతున్నాం అండి. మీరు గ్యాస్ ఏజెన్సీలు సంప్రదించారా? వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? లేదు, స్టాక్ లేదనే అంటున్నారు వాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ కలిసాము, అందరు కలిస్తే మా దగ్గర స్టాక్ లేదండి, మేమే చేయలేము, ఆ పైనుండి వస్తేనే కానీ ఇవ్వలేమని అనేస్తున్నారండి. ఇది నిజాయితీగా తాము వ్యాపారం చేస్తున్నాం, అయితే ఇలాంటి పరిస్థితుల్లో తమకి కేటాయింపులు లేవు, ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో లేవు అని చెప్పేసి ఒకవైపు మాకు చెప్తుండటంతో మేము మూత వస్తున్నాం. అదే టైంలో బ్లాక్ మార్కెట్కి ఏవైతే డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయో బ్లాక్ మార్కెట్కి విపరీతంగా వెళ్తున్నాయి. అనేక చిన్న షాపులు కానీ వేరే వాళ్ళు కానీ బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లు కొని అవి వాడుతున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. కానీ న్యాయబద్ధంగా తాము చేసుకుంటున్న వ్యాపారం వల్ల ఇటు మూత వరిసే పరిస్థితుంది. మరోవైపు తమపై అనేక కుటుంబాలు ఆధారపడ్డాయి. వీరందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. తమకు ప్రభుత్వం ఆదుకొని వెంటనే సిలిండర్స్ సరఫరా చేయాలని చెప్పేసి అయితే అటు హోటల్ యాజమాన్యాలు కోరుతున్నారు. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్స్ని ఎవరైతే కమర్షియల్గా వాడుతున్నారో బ్లాక్ మార్కెట్లో కొని వాడుతున్న వారంపై కూడా అటు సివిల్ సప్లై అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.